క్రీస్తునందు మీకు శుభోదయం. దేవుడు మన నుండి ఏమి కోరుకొనుచున్నాడని అనుకొనుచున్నాం? క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామంటే ఆయన మన నుండి ఏమి అత్యధికంగా కోరుకొనుచున్నాడో మనం తెలుసుకుని ఉండాలి. మనకున్న సంపదను ఆయన కోరుకొనుచున్నాడా? మనకున్న పేరు ప్రఖ్యాతులను ఆయన కోరుకొనుచున్నాడా? మన విజ్ఞతను, విద్యను ఆయన కోరుకొనుచున్నాడా? లేకపోతే ఎంత గొప్పగా మనం సేవ చేయుచున్నాం అన్నది ఆయన పరిగణలోకి తీసుకోవాలనుకుంటున్నాడా? అసలు దేవుడు మన నుండి ఏమి కోరుకుంటాడు? మానవులుగా మనము ఏదైనా ఆయనకి ఇవ్వగలము అంటే ఏమి మనము ఇస్తే ఆయనకు సంతోషంగా ఉంటుంది? దేవుణ్ణి సంతోషపెట్టుటకే మనము సృష్టింపబడి ఉన్నామనే సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనుషులుగా మన యొక్క పరిమితి చాలా చిన్నది. ఆ పరిమితిలో మనము దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు కోరిన దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మనము ఈ భూమి మీద కొంతకాలమే జీవించేవాళ్ళం. మరణము తటస్థించిన తర్వాత మనము చేయగలిగింది ఏదీ లేదు. కాబట్టి మనం బ్రతికున్న దినముల్లోనే దేవుడు మన నుండి అత్యధికంగా కోరుకొనుచున్న దాన్ని మనం తెలుసుకొని దానిని ఆయనకు దయచేయటమే మనం చేయగలిగిన గొప్ప పని. కీర్తన గ్రంథము 51వ కీర్తనలో 17వ వచనంలో దావీదు ఇలా రాస్తున్నాడు: విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. రెండు సంగతులు ఇందులో మనకు కనబడుతున్నాయి. కానీ ప్రధానంగా మనకి అర్థమయ్యే సంగతి ఏంటంటే, దేవునికి మనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అది మన విరిగిన మనస్సే. అసలు మన మనస్సు ఎందుకు విరగాలి? విరిగిన మనస్సును మనం ఎందుకు కలిగి ఉండాలి? దేవుడు కోరుకున్న దాని వెనుక కారణం లేకుండా లేదు. ఎవరికి విరిగిన మనసు ఉండాలి అంటే, దేవుని వద్దకు చేరటానికి ఆశపడేవాడికి విరిగిన మనసు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, వాడు దేవునికి దూరం అయ్యాడు కాబట్టి. మానవులుగా మనము దేవునికి దూరమైన జనులము. అంటే పాపము మనలో నివసిస్తూ ఉంటుంది కాబట్టి, ఆదాము అవ్వలు చేసిన అపరాధమును బట్టి దేవునికి మనం దగ్గర అవ్వాలంటే మన మనస్సును మనము సరిచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఎంత తరచుగా మనం చేసుకుంటూ ఉంటే దేవునికి అంత ఎక్కువగా దగ్గరగా మనం జీవిస్తూ ఉంటాం. విరిగిన మనస్సే ఆయనకు ఇష్టమైన బలులు అని మనకు తెలిసినప్పుడు మన హృదయములలో దేవునికి సంబంధించిన ఆలోచనలే నిత్యము ఉండాలి అంటే మన మనసు విరిగినదై ఉండాలి. ఎందుకంటే లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, పాప సంబంధమైనవి అన్నీ కూడా మన మనసులో నివసిస్తూ ప్రవేశిస్తూ మనల్ని బలవంతము చేయించు మన మార్గములను చెరుపుటకు అవి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మనము వాటికి తలంచుతూ ఉంటాం కూడా. అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే, వెళ్ళి ఆయన నుండి పొందాలి అంటే మనము విరిగిన మనసుతోనే వెళ్ళాలి. అంటే మన స్థితి ఎటువంటిదో మనం తెలుసుకున్న వారమై ఉండాలి. మనము మనుషులంగా జీవిస్తున్నప్పుడు మనుషులలో మనము ఒకవేళ గొప్పవాళ్ళమైతే అవ్వచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళమైతే అవ్వచ్చు. కానీ దేవుని ఎదుట మనము సామాన్యులమే. కాబట్టి దేవుని సన్నిధికి మనము చేరాలంటే మన మనస్సు యొక్క స్థితిని మనం ఎరిగి ఉండి, మనము దోషము చేత పాపము చేత ఉన్నవారం అన్న సంగతిని మనం గ్రహించి అనుదినము మనము దేవునికి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనను అలాగే విజ్ఞాపనలను మనము సమర్పించుకుంటూ ఉండాలి. ఇందుకే దావీదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అన్నాడు. ఇలాంటి బలులను ఎవరైతే నిత్యము
దేవునికి ఇస్తూ ఉంటారో అటువంటి వారి విషయంలో దేవుడు కలిగి ఉన్న ఆలోచన మనం చూస్తే, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటున్నాడు. ఎప్పుడైతే మన యొక్క హృదయము విరిగి ఉన్నదో, మనస్సు విరిగి ఉన్నదో, అంటే దేవుని కొరకు మనము మన తత్వమును మార్చుకుంటకు ఇష్టపడుచున్నాము, మన అలవాట్లను ఆయనకు అనుగుణంగా చేసుకోవడానికి ఇష్టపడుచున్నాము, మన యొక్క ఉద్దేశములను విడిచి ఆయన ఉద్దేశములు కలిగి ఉండడానికి ఇష్టపడుచున్నాము, అప్పుడు మనం ఎంత దీనస్థితిలో ఉన్నామో, ఎటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలని కోరుకుంటున్నామో, ఇవన్నీ కూడా ఈ విరిగి నలిగిన మనసు హృదయాల్లో నుండి దేవునికి అర్థమయ్యేటట్టుగా చేరుతుంది. కాబట్టి మళ్ళీ మనం తగ్గించుకొని దేవుని ఎదుట ఈ విరిగిన మనసుతో, నలిగిన హృదయముతో చేరినప్పుడు దేవుడు మనలను గూర్చి ఆలోచన చేయడం మొదలు పెడతాడు. దేవుడు మన విషయంలో ఆలోచన చేసి మేలు చేయాలంటే మన హృదయము కానీ మనసు కానీ ఆయన ఏ రీతిగా దాన్ని సృష్టించి ఉన్నాడో ఆ రీతిగానే ఆయన యొద్దకు చేరాలి. ఆయన మనుషులందరినీ పరిశుద్ధులుగానే సృష్టించాడు. కానీ ప్రతివాడు కూడా పాపము చేయుటకు ఇచ్చగలిగిన వాడై అపవాది యొక్క ప్రోద్బలంతో వాడు దేవునికి దూరం అవుతూ ఉన్నాడు. అలాంటి మనుషుడు తిరిగి దేవుని యొద్దకి చేరాలన్నా, దేవుని నుండి పొందాలన్నా, దేవుడు సృష్టించిన ఆ పరిశుద్ధమైన హృదయమును, మనస్సును కలిగి ఉన్నప్పుడే ఆయన యొద్దకు మనం చేరగలం. దావీదు పశ్చాత్తాపముతో చేస్తున్న ఈ ప్రార్థన మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మన నుండి ఈ లోక సంబంధంగా ఏది కోరడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. మనలను కోరుచున్నది ఏంటి అంటే, ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధమైన మనస్సును, హృదయమును మాత్రమే ఆయన కోరుచున్నాడు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నాన్న, మమ్మల్ని ఏ రీతిగా సృష్టించావో ఆ రీతిగానే మేము నీ వద్దకు రావాలని, చేరాలని, నీతో సహవాసం చేయాలని నీవు కోరుకుంటున్న దేవుడు అని మేము నమ్మి ఉన్నాము, తెలుసుకొని ఉన్నాము. నాయన, అటువంటి స్థితిని మాకు కలుగు చేయండి. ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, మరి మమ్మల్ని ఏ రీతిగా మీరు సృష్టించి ఉన్నారో ఆ రీతిగానే మేము మీ వద్దకు రావాలని, అందుకు మాకున్న స్థితిని బట్టి మేము విరిగి నలిగిన హృదయమును, విరిగిన మనస్సును కలిగిన వారమై రావాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఆలోచన మా హృదయాల్లో స్థిరముగా నిలిచిపోనట్లు సహాయం చేయండి. ఎల్లప్పుడూ కూడా మీకు సంతోషం కలిగించే వారంగా జీవించుటకు బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.